సంబంధిత అధికారులు ఎందుకు పరిశీలించటం లేదు? పరిశీలించిన ఏ తప్పులు దొరకటం లేదా? త్రవ్వకం ద్వారా వెలికి తీసిన కంకర మరియు డస్ట్ గుట్టలను నిల్వ ఉన్న అధికారులు గుడ్డిగా ప్రవర్తించే తీరు. కంకర, మొరం, డస్ట్ రేయింబవళ్లు అక్రమంగా రవాణా జరుగుతున్న అడ్డుకునే అధికారులే కరువయ్యారు. మండల స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారుల అండదండలు నిర్వాహకులకు మెండుగానే ఉన్నాయని సమాచారం. వార్షిక, అర్ధవార్షిక వాయిదా పద్ధతిలో కొంతమంది ప్రజాప్రతినిధులకు, ప్రజాపాలన అధికారులకు ముచ్చటగా ముడుపులు ముడుతున్నాయని సమాచారం. ఇలా ఎన్నో అక్రమాలకు నిలువుగా ఉన్న ఈ క్వారీని అదుపులో పెట్టి అడ్డుకునే అధికారులే లేడా? నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో దాదాపు 15 సంవత్సరాలకు పైబడి ఓ క్వారీ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా త్రవ్వకాలు చేస్తూ కంకర, మొరం, డస్ట్, వేబిరీలు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న వారి వాహనాలను సంబంధిత ఏ ఒక్క అధికారి కూడా నిలపలేడు. క్వారీ వైపు కన్నెత్తి చూడరు. త్రవ్వకాలకు కేటాయించిన భూమి మాత్రమే కాకుండా చుట్టూ ఉన్న భూమిని కూడా కబ్జా చేస్తూ వాడేసుకుంటున్నారు. అనుమతులు ఇచ్చిన అధికారులకే తెలియాలి. త్రవ్వకాలు చేస్తూ కంకర, మొరం రవాణా చేయాలంటే వేబిరీలు తప్పనిసరి. కానీ 4 వేబిరీలు తీసుకొని దానికి 4 రేట్లు రవాణా చేస్తున్నారు. ఈ క్వారీకి సంబంధిత గ్రామ పంచాయతీ మరియు మండల కార్యాలయాల్లో ఎటువంటి ఏ ఒక్క వివరాలు కూడా ఉండవు. ఒకవేళ కావాలనుకుంటే మైనింగ్ శాఖ ఏడీ వద్ద తప్ప ఎక్కడా దొరకవు. పెద్ద పెద్ద బండరాలను విస్ఫోటనం చేసే సమయంలో చుట్టూ ఉండే గ్రామాల్లో ప్రకంపనలు వచ్చి తమ ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయని ప్రజలు అధికారులకు గతంలో ఎన్నోసార్లు ఆర్జీ పెట్టుకున్నా ఈ సమస్యపై అడుగు ముందుకు వేసేవారు కరువయ్యారు. అదేవిధంగా ఈ మైనింగ్ వల్ల పంట పొలాలలో పంటలు నష్టపోతున్న రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సరైన రుసుము సహాయం అందటం లేదని సమాచారం. ఈ మైనింగ్ వల్ల ఇన్ని అనర్థాలు జరుగుతున్నా సంబంధిత ఏ ఒక్క అధికారి ఆ క్వారీ వైపు కన్నెత్తి చూడకపోవడానికి కారణం ఏమిటి? ఇకనైనా అధికారులు స్పందిస్తారా? రైతులు, గ్రామస్తుల ఆవేదన వింటారా లేదా వేచి చూడాలి?